మనము భగవద్గీత సమరీ అయిన శ్లోకాస్ 18.50, 18.51, 52, 53 ఈ 4 శ్లోకాలని మనము భాష్యముతో తాత్పర్యంతో వివరంగా నేర్చుకుంటున్నాము. 18.50 మోక్ష సన్యాస యోగం లోపల 50వ శ్లోకముకి అనుసంధానంగా ఈరోజు అమృత బిందు ఉపనిషత్తు నుంచి అనుసంధానంగా ఉన్న శ్లోకాస్ని మనం ఈరోజు విందాము, నేర్చుకుందాము. అమృత బిందూపనిషత్. తదేవం నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. నిర్వికల్పమనంతం చ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయమనాదిం చ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయవ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఘట సంవృతమాకాశం నియమానే ఘటే యథా ఘటో నీయేత నాకాశస్తత్వజీవో నభోపమః. ఘటవద్వివిధాకారం విద్యమానం పునః పునః తద్భేదే చ న జానాతి చ నిత్యశః. శబ్దమాయావృతో నైవ తమసో యాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వమేక ఏవానుపశ్యతి. నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం. దీని అర్థము, ఆ బ్రహ్మము నిష్కలముగాను నిర్వికల్పముగాను శాంతముగాను నున్నది. ఆ బ్రహ్మము నేనే అని ఎరిగినచో బ్రహ్మమే యగుచున్నాడు. ఇది నిశ్చయము. ఏ బ్రహ్మము నిర్వికల్పమో అనంతమో కారణమును ఉపమానమును లేనిదో యూహింపదగనిదో అనాదియో దానిని జ్ఞాని అయినవాడు ఎరిగి బంధము నుండి విడువబడుచున్నాడు. నాశము లేదు, ఉత్పత్తియు లేదు. బద్ధుడుగాడు, ఉపాసకుడుగాడు, ముముక్షువుగాడు, ముక్తుడుగాడు. ఇదియే వాస్తవమైనది. మననము జేయుదగు ఆత్మ జాగ్రత్స్వప్న సుషుప్తులలో నొక్కడే. 3 స్థానములను జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థులను దాటిన వానికి మరల జన్మము లేదు. భూతములకాత్మయైన యొక్కడే ప్రతి భూతములోనున్నాడు. నీటిలోని చంద్రుని వలె ఒకడుగను అనేకములుగను కనబడుచున్నాడు. ఘటము తీసుకొని పోబడగా దానిలోనున్న ఆకాశము తీసుకొని పోబడుటలేదు, ఘటము మాత్రమే తీసుకొని పోబడుచున్నది. ఆ విధముగానే జీవుడు ఆకాశమును బోలియున్నాడు. ఘటము వలె దేహము పలు విధములైన ఆకారములు గలది. మరల మరల నశించడు ఆ దేహము తన నాశములో జ్ఞానము గలది గాదు. అతడు ఆత్మ ఎల్లప్పుడూ నెరంగుచున్నాడు. శబ్దాది ప్రపంచమనడి మాయచే చుట్టబడియున్నవాడు. ఆ మాయ ఎనడు చీకటి నుండి ప్రకాశమునకు వచ్చుటయే లేదు, అనగా ప్రకాశమగు బ్రహ్మమును నెరుంగుట లేదు. ఆ చీకటి తొలగిన ఒకటిగా నుండుటను ఒక్కడుగానే చూచుచున్నాడు. నిష్కలముగను నిశ్చలముగను శాంతముగను నున్న పరబ్రహ్మమునే బయట పెట్టవలెను. ఆ బ్రహ్మమే నేను అని స్మరింపబడి ఉన్నది. ఇది అమృత బిందూపనిషత్తులో ఉన్న శ్లోకాలు 18.50 శ్లోకానికి అనుసంధానంగా చెప్పుకోబడింది.